చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు మొన్న ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రధానంగా చెప్పినవి వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ ఆ హామీలే కాకుండా మరికొన్ని కూడా చెప్పారు. మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గించేస్తాం, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గించేస్తాం, తగ్గిస్తామో లేదో కానీ మేమైతే కరెంటు ఛార్జీలు పెంచము అన్నారు. ఏం తమ్ముళ్ళు, ఈ సైకో జగన్ బాదుడే బాదుడు అన్నారు. బాదుడే బాదుడు అంటే ఎలా ఉందో ఈ 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జనాలు విద్యుత్ బిల్లులు చూస్తే తెలుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా గత 2, 3 నెలల నుంచి సర్దుబాటు ఛార్జీలని, మరొకటని వీపులు విమానం మూత మోగుతూ ఉన్నాయి. కరెంటు ఛార్జీల బిల్లులు పట్టుకుంటే. చాలా చాలా దారుణంగా ఉన్నాయి. వీళ్ళు చెప్పింది ఒకటి, ఈ కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నది మరొకటి ఆ స్థాయిలో. సో తాజాగా సంక్రాంతి భోగి మంటలు ఉంది కదా, ఈ భోగి మంటల్లో ప్రజలైతే ఈవెన్ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో చూడండి, ఆ విజువల్స్ కూడా మొత్తం అంతా కరెంటు బిల్లులు అన్ని తీసుకొని చాలా చోట్ల ఇదే పని చేశారు. కరెంటు బిల్లులు తీసుకొని భోగి మంటల్లో ఎత్తున్నారు. విపరీతంగా పెరిగిపోయిన కరెంటు బిల్లులను తీసుకొని ఆ భోగి మంటల్లో వేస్తూ ఉన్నారు. వేసి ఇవేం కరెంటు బిల్లులు అని. ఇంతగానం పెరిగిపోతుంటే విద్యుత్ అధికారులేమో కొన్ని చోట్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎక్కువ వచ్చి ఉండొచ్చు, చూడాలి అంటూ ఉన్నారు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎక్కువ రావడం లేదు. 150-200 రూపాయలు లోపు వచ్చే వాళ్ళకు 900 వస్తుంది. 300, 350 వచ్చే వాళ్ళకు 3000 రూపాయలు వచ్చిండేవి ఉన్నాయి. అంటే సర్దుబాటు ఛార్జీలు ఏమేమి ఛార్జెస్ దిక్కు తెలియట్లే. వీపు విమానం మూత మోగుతూ ఉన్నాయి. అంతగానో ఆ కరెంటు ఛార్జెస్ పెంచమన్నారు, ఉన్నవి తగ్గిస్తామన్నారు. కానీ 3 2 పెరిగిపోతూ ఉన్నాయి. సో బహుశా అందుకే ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేసుకుంటూ ఆ భోగి మంటల విద్యుత్ బిల్లులు అయితే వేసి కాలుస్తూ ఉన్నారు.